ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మా నరసింహాత్మ. గురుగారు ఇప్పుడు మనకి ఆగస్ట్లో రాఖీ పౌర్ణమి వస్తుంది. అంటే రాఖీ పౌర్ణమి అనేసరికి అందరూ కూడా రాఖీ కట్టుకుని అదే అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టేసి గిఫ్ట్స్ అవి తీసుకుని ముగిచ్చేస్తూ ఉంటారు. అయితే అలాంటి టైంలో అసలు అంటే ఏ పూజ విధానం అనేది మనం పాటించాలి? ఎందుకంటే అది కూడా చాలా పుణ్యమైన రోజు పౌర్ణమి, అందులోనూ రాఖీ పౌర్ణమి చాలా విశిష్టంగా మనం చేసుకుంటూ ఉంటాం. సో అయితే ఇలాంటప్పుడు మనకు ఆ పౌర్ణమి, ఆ రాఖీ పౌర్ణమి రోజుని ఎలా చూడాలంటారు? ఏం పూజ చేసుకుంటే మంచిదని అంటారు? అసలు రాఖీ పౌర్ణమి రోజు ఇష్టదేవతను నమస్కారం చేసుకుని రోజు చేసే దీపారాధన, మనం చదువుకునే అష్టోత్తరాలు ఇంతవరకు చదువుకుంటే చాలు. స్పెషల్ పూజలు ఏవి అక్కర్లేదు. కాకపోతే ఇక్కడ రాఖీ పండగ అనేది అన్నా చెల్లెళ్ళకి, అక్కా తమ్ముళ్ళకి అనుబంధాన్ని చేర్చేటువంటి రోజు. ఇలా అనుబంధాన్ని చేర్చేవి రెండు ఉన్నాయి. భగినీ హస్త భోజనం అని చెప్పేసి కార్తీక మాసంలో వస్తుంది. తర్వాత శ్రావణ మాసంలో రాఖీ పండగ వస్తుంది. ఈ రెండు కూడా సోదరుల మధ్య, సోదరీమణుల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తింపచేసి దాన్ని పెంపొందింపచేసేది. నాకు ఒక అక్క ఉంది, లేదా ఒక చెల్లి ఉంది, నాకు ఒక అన్నయ్య తమ్ముడు ఉన్నాడు అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ప్రస్తుత కాలంలో వైరాలు ఎక్కువ ఉన్నాయి, గొడవలు ఎక్కువ ఉన్నాయి కదా. అవి కూడా మర్చిపోయి ఆనందంగా నా తమ్ముడిని చూడాలి, నా అన్నయ్యని చూడాలి, నా చెల్లెని చూడాలి, నా అక్కని చూడాలి, ఇలా కలిపేటువంటి వచ్చి రాకపోయినా సరే ఆ ఒక్క క్షణమైనా మనం ఫోన్ల ద్వారా మాట్లాడుకోవాలి. అమెరికాలో ఉంటారు, రావాలి అంటే రాగలిగే వాళ్ళు వస్తున్నారు, రాలేని వారి పరిస్థితి లెక్క వేసుకుంటే మీరు అన్నట్టు తలుచుకున్నా కానీ అంటే ఇప్పుడు రాఖీ పంపిస్తారు ఆ రోజు, మా చెల్లి ఉంది కాబట్టి నాకు పంపించింది అని తలుచుకుంటారు. కరెక్ట్. అలా ఆ ప్రేమ, ఆ క్షణంలో వచ్చేటువంటి ఆప్యాయత, ప్రేమ చెప్పలేంది. ఒకటి. రెండోది, రాఖీ పండగ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ద్వాపర యుగం నుంచి వచ్చింది. ద్రౌపదీదేవి కృష్ణుడికి రాఖీ కట్టింది, రక్ష కట్టింది. అక్కడి నుంచి వచ్చింది మనకి. కట్టిన తర్వాత ఆమె అలా ప్రేమానురాగంగా కట్టినందుకు నీకు ఏ కష్టమున్నా నేనున్నాను అని చెప్పి చెప్పగలిగాడు. ఆమె కష్టం వచ్చింది కదా, చీరలాగి అంత గోలగోలు చేశారు కదా. ఆ సమయంలో ఆమె చేసే ప్రయత్నం అంతా చేసింది. దీన్ని రెండు కోణాల్లో చూడొచ్చు. ద్రౌపది వస్త్రాభరణాన్ని రెండు కోణాల్లో చూడొచ్చు. ఒకటి, కృష్ణుడు హామీ ఇచ్చాడు, నీకు కష్టం వస్తే నేనున్నాను, నేను వస్తాను అని హామీ ఇచ్చాడు. కష్టం వచ్చింది, వచ్చాడు కదా. ఆ టైంలో తలుచుకుంది, వచ్చాడు. ఇది ఒక కోణం చూడొచ్చు. రెండవ కోణం, కృష్ణుడు భగవంతుడు. మన ప్రయత్నం అంతా మనం చేసాం. ఆమె అప్పటి వరకు కూడా చేతులు అడ్డం పెట్టుకొని కృష్ణుని తలుచుకోలేదు. తన ప్రయత్నాన్ని తను చేసింది. తన ప్రయత్నం కూడా వాళ్ళ ముందు విఫలమైపోయింది. ఇంకా వాళ్ళ ముందు తన ప్రయత్నం గెలవలేకపోయింది. అన్యదా శరణం నాస్తి, నాకు దిక్కు ఎవరూ లేరు తండ్రి, ఓ కృష్ణ నన్ను ఆదుకో అని చెప్పేసి పిలిచేసరికి ఆ భక్తి భావనకి కృష్ణుడు వచ్చాడు. ఇంకా నాకు ఏమీ లేదు స్వామి అని చెప్పి అడ్డం పెట్టుకున్న చేతులు వదిలేసింది. వదిలేసి కృష్ణుడిని తలుచుకుంది. ఆ భక్తి పూర్తిగా ఆయనకు దాసోహం అయింది. నీవు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు అని. భర్తలు ఉన్నారు, కానీ భర్తలు ఉన్నప్పటికీ కూడాను వారు ఓడిపోయి ఉన్నారు, ధర్మంగా ఉన్నారు. ఎంత ఉన్నా పెద్దవాడు ఏమీ మాట్లాడట్లేదు కాబట్టి చిన్నవాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు. ధర్మాన్ని పాటించారు. అలా వాళ్ళు చేయడం తప్పు, కట్టుబడి ఉన్నారు. ధర్మానికి కట్టుబడి ఉండేసరికి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారు. మరి మహావీరులు చేయలేకపోయినారు. ఇలా అధర్మం హెచ్చు తగ్గు పెరుగుతున్నా కొద్దీ ఎప్పుడో వాళ్ళకే నష్టం అని వీళ్ళకి కూడా తెలుసు కదా. అయినా భగవంతుడు ఉన్నాడు, కృష్ణుడు కాపాడతాడు మమ్మల్ని అనే ధైర్యం వీళ్ళకి కూడా ఉంది. అదే నమ్మకము, ధైర్యం ఉంది. వీళ్ళ నమ్మకము, ఆమె నమ్మకము, స్వామి వచ్చాడు. అంటే భగవంతుడి మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచాలి. ఖచ్చితంగా భగవంతుడు మనకు చేయూతనిస్తాడు. ఈ కోణంలో తీసుకోవచ్చు, ఈ రాఖీ కోణంలో తీసుకోవచ్చు. కట్టింది కాబట్టి కష్టం వచ్చినప్పుడు తక్కువ వచ్చాడు, ఆదుకున్నాడు, వాళ్ళని సుఖంగా ఉంచాడు. వాళ్ళకి అనేక రకాల తర్వాత రాజ్యాన్ని విడిచిపెట్టిపోయిన ప్రతిసారి కృష్ణుడు వీళ్ళ వెంటే ఉన్నాడు. భక్తి ఆ విధంగా చూడాలి. భగవంతుడు ఎవరి వెంట ఉంటాడంటే వాళ్ళ వెంట ఉన్నట్టు కనపడ్డా
నిజమైన భక్తుల వెంటే ఉంటాడు. ఉంటారు ఎప్పుడు. ధనవంతుల వైపు కనపడ్డా బీదవారి వైపే ఉంటాడు. అక్కడ ఉన్నట్టు కనపడతాడు, ఇక్కడ లేనట్టు కనపడతాడు, అంతే. ఇది కృష్ణుడి నుంచి మనం చూడాల్సిన గుణం. అది మనం చూడట్లేదు. ఆ టాపిక్ కాదు ఇక్కడ. ఇప్పుడు రాఖీ పండగ వచ్చేసరికి మనకేమైందంటే, నా అన్నయ్యకి నేను కట్టాను, డబ్బులు ఇస్తాడు. ఇది ఒకటి బాగా పడిపోయింది. డబ్బులు కాదు, నీవు నాకు కట్టి నాకు రక్షగా ఉన్నావు, మన ప్రేమని గుర్తించి నువ్వు మనతో మెలిగావు కాబట్టి నేను కూడా నా శక్తి కొలది ప్రేమతో నీకు ఈ చీర పెడుతున్నాను. లేదు, నేను పెట్టిన చీర నీకు నచ్చట్లేదు, నచ్చుతుందో లేదో, కాబట్టి ఈ 1000 రూపాయలు తీసుకో. ఉదాహరణకు చెప్పాను, ఎవరి శక్తి వాళ్ళది. ఈ 1000 రూపాయలు తీసుకో అన్నప్పుడు నువ్వేం చేస్తావు, ఆ 1000కి దాన్ని తగ్గదో దానికంటే ఇంకో రూపాయి వేసుకొనో చక్కగా నీకు నచ్చిన చీర కొనుక్కొని ఆ చీర కట్టుకున్నప్పుడల్లా మా అన్నయ్య రాఖీ పండగ అప్పుడు పెట్టాడని ఆనందపడతావు. అంటే నీకు ఎప్పటికీ ఇంకొక రాఖీ పండగ వచ్చేంత వరకు నువ్వు ఆ చీర మీద గుర్తుంటుంది, నా అన్నయ్య నా తమ్ముడు, అది ఉన్నంత కాలం గుర్తు పెట్టుకుంటాను రాఖీ పండగకి ఇచ్చారు అని. అలా ప్రేమానురాగాలు అనుక్షణం కూడా గుర్తుండేటట్లుగా చేసేది రాఖీ పండగ. అందుకు మనం అన్నయ్యో తమ్ముడో చీర పెట్టడము, ఏదైనా ఉన్నవాడైతే బంగారం పెడతారు. అలా పెట్టేది ఏంటంటే, అది మన ఒంటి మీద ధరించినంతసేపు, మనం దాన్ని చూస్తున్నంతసేపు నా అన్నయ్య ఇచ్చాడు, నా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, ముఖ్యంగా నా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు అనే ఇది ఉండి ఆ పుట్టింటి రాగం మీద ప్రేమానురాగాలు పెరుగుతూ ఉంటాయి. ఈ అక్కో చెల్లో అది చూసి ఆనందపడ్డప్పుడల్లా ఈ ఆనంద ఫలితం ఆ పుట్టింటికి వచ్చేస్తుంది, వచ్చి వాళ్ళు సుఖంగా ఉండటానికి దోహదపడుతుంది. అందుకని చెల్లెలు రాఖీ కట్టగానే, లేదు అక్క రాఖీ కట్టగానే ఈ విధమైనటువంటిది చేసేది. ఆ విధంగా పెట్టడం చేయటం ఎందుకు అంటే ఈ విధంగా వచ్చింది. దాన్ని మనం కమర్షియల్గా తీసుకున్నాం. అన్నయ్యకి రాఖీ కడితే లేదా తమ్ముడికి రాఖీ కడితే 500, 1000, 10,000 ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, కమర్షియల్గా ఆలోచిస్తున్నాం. లేకపోతే నువ్వేమి ఇచ్చావురా అని అడుగుతారు. ఎప్పుడన్నా డిస్టర్బెన్స్ అయినా, లేదు డిస్టర్బెన్స్ కాకపోయినా పక్కన వాళ్ళు అడుగుతారు. మా ఆడపడుచుకి వాళ్ళ తమ్ముడు డబ్బులు ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాడు, నువ్వు నాకు కనీసం 100 రూపాయలు కూడా, ఈ విధమైన డిమాండ్లు మనం పెట్టుకుంటున్నాం. కానీ ప్రేమానురాగాలకు చిహ్నంగా చూడాలి, అది మనం మర్చిపోతున్నాం. అందుకే ఈ రాఖీ కూడా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, కట్టిపోగానే మరో రోజు తెంపేస్తున్నారు. ఈ అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో తీసేస్తున్నారు. ఉండాలి, అది ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు, అది దానంతట అదే పోతుంది కదా. మనం ముందే తెంపేసుకోవటం ఎందుకు, తీసేయటం ఎందుకు, ఇది కొంత చేస్తున్నారు. అది కూడా తప్పే. రాఖీ అలా తీపి కూడా పెడతాం. తీపి ఏంటంటే ఎప్పుడు కూడా మన అనురాగం ఎప్పుడు కూడా ఇలా తీయగా ఉండాలి, మన సోదరాభిమానాలు ఎప్పుడు కూడా తీయగా ఉండాలి అని తీపి కూడా పెడుతూ ఉంటారు. ఇవన్నీ రాఖీలో వస్తాయి. ఇదంతా మనం మర్చిపోయి కమర్షియల్ రాఖీలు అనేవాళ్ళు. కట్టేవాడు కమర్షియల్ అయినాడు, పెట్టేవాళ్ళు కమర్షియల్ అయినారు. ఈ విధంగా అయింది. ఇంకా ఆస్తి గురించి గొడవ పడితే ఇంకా ఆ గొడవలలో ఇంకా రాఖీయే కట్టుకోవట్లేదు, ఏంటి కట్టేవాడు గొడవ పడుతున్నారు అని అవి కట్టుకొని కూడా మానేసేస్తారు చాలా మంది. అది కాదు, ఆస్తులు ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ రక్త సంబంధం అయితే ఉంటుంది కదా, చచ్చిందాకా ఉంటుంది కదా. ఆస్తి నీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ చచ్చిందాకా అయితే ఉంటుంది, బంధం అయితే ఉంటుంది. అది చూసుకోవాలి. ధన్యవాదాలండి. మంచిదమ్మా.